ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన విలేకరులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షునికి యువజన విభాగ జిల్లా అధ్యక్షులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోనికి ముఖ్య కారణం, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం రోజులు అవుతుంది. ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గత ఏడాది. ఈ ఏడాదిలో వాళ్ళు ఇచ్చినది సూపర్ 6 హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేం. ముఖ్యంగా విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం కింద 15,000 లేదు, నాడు నేడు కింద మేము చేసిన అభివృద్ధి ఈ రోజు కూడా కొనసాగుతుంది. బడ్లలో సెంట్రల్ సిలబస్ అంతా కూడా తీసేసినారు, ట్యాబ్లు ఇవ్వడం కూడా జరగడం లేదు, గోధుముద్ద కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈ రోజున విద్యార్థుల్ని పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ప్రభుత్వం. నిన్నటికి నిన్న తల్లికి వందనం ఇస్తామని చెప్పినారు. ఏందిదా వీళ్ళకు ఉంటేనే విద్యార్థుల మీద ప్రేమ పుట్టింది అనుకున్నా. నిజమేందంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు లేకపోతే వాళ్ళు తిట్టే బూతులు తట్టుకోలేక వాళ్ళ నాయకునికి చెప్తే సార్ ఇది సార్ పరిస్థితి అంటే కనీసం విద్యార్థుల కన్నా యాదోటి ఇస్తారులే అనుకున్నా. 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 67 లక్షల మంది విద్యార్థులకు వీళ్ళు తల్లికి వందనం అంటారు. అది కూడా 8,745 కోట్లే. వాళ్ళు చెప్పిన 67 లక్షల లెక్క తీసుకుంటే కూడా దాదాపు 10,000 కోట్లు మారుతుంది. అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. 17 మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకుంటే మనం 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. మిగతా 11 ప్రైవేటీకరణ చేసిన వాళ్ళకి డబ్బులు లేవంటాయి చేయనీకే. మెడికల్ కాలేజీలకు డబ్బులు ఉండవు కానీ 6,000 కోట్లు పెట్టి సెక్రటరియట్ కట్టడానికే డబ్బులు ఉంటాయి. హైదరాబాద్ సెక్రటరియట్ 700 కోట్లతో కట్టినారు సార్. అంతకు మించిన సెక్రటరియట్ ఈడ పెడుతుందా మీరు? అంతేలే, తాత్కాలిక సెక్రటరియటే 1,100 కోట్లతో కట్టిన ప్రభుత్వం అన్నది గతంలో 2018లోనే. ఈరోజు ఇలానే మాట్లాడుకుంటే విద్యార్థులకు జరిగిన నష్టం ఇది. యువకులకి ప్రతి ఏటా 5 లక్షల ఉద్యోగాలు అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామన్నది, లేదా 3,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి అన్నది. ఈ ఏడాదికి ఇవ్వాల్సిన 5 లక్షల ఉద్యోగాలు, ఈ ఏడాదిలో ఇవ్వాల్సిన 20,000 మంది నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృద్ధి అవి కూడా గతిలే. ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఒకటి చెప్పదలుచుకున్నా, విద్యార్థులతో యువకులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థులు నిరుద్యోగులే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు విద్యార్థులు యువకులు మీరు చేసిన మోసానికి నిరసనగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేస్తున్నాము. రేపు విద్యార్థులు యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.